మన మనస్సు మన ఆరోగ్యం. అన్ని రోగాలకు కారణం మనస్సే, విరుగుడు మనస్సే. జపాన్ శాస్త్రవేత్తలు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లోపాలని, మనం జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసు హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చి చెబుతున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనస్సు బాగున్నవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటు చేసుకుని వాటి నుంచి బయటపడడానికి బలహీనత పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు. అందుకే డయాబెటిక్, బీపీ వంటి నిరంతర అనారోగ్య అంశాలకు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిని మార్చుకున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. ప్రొద్దుటే వాకింగ్కి వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్లో ఉండాలని, అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు. ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్కి వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు బ్రిస్క్ వాక్ చేయాలనుకుంటే మరికొందరు స్ట్రైక్ కేస్ వాక్ చేయాలనుకుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికి విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోవడానికి కారణం సరికొత్త అధ్యయనాల్లో వెలుగు చూస్తున్న అంశాలే. ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాల్లో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెప్తున్నారో చూద్దాం. మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ సమస్య పెరుగుతుందని అంటున్నారు. ఇది ముదరడానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట, మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట. కావేశాల వల్లే అధిక రక్తపోటు, ఉప్పు ఎక్కువగా తినేవారి కంటే కావేశాలను అదుపులో పెట్టుకొని వారిలోని అధిక రక్తపోటు ఎక్కువట. అతిబద్ధకం వల్ల చెడు కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువట. మధుమేహం సమస్య, తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే అధిక స్వార్థం, మొండితనం ఉన్న వారిలోనే మధుమేహం ఎక్కువట. అతి విచారం వల్ల ఆస్మా, ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే అతి విచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్మా వస్తుందట. ప్రశాంతత లేక గుండె జబ్బులు, ధమనుల్లో రక్త ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండె జబ్బులు వస్తున్నాయట. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహారపు అలవాట్ల వల్ల కాదని, లైఫ్ స్టైల్ సంబంధమైన వేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపిస్తున్నారు. వారి అధ్యయనం ప్రకారం 50% ఆధ్యాత్మిక లోపం వల్ల, 25% మానసిక కారణాల వల్ల, 15% సామాజిక స్నేహ బాంధవ్యాల లోపం వల్ల, 10% శారీరక కారణాల వల్ల రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు. అందువల్ల కడుపు మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడే కన్నా జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్వార్థం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం వంటివి వ్యతిరేక భావాలను వదిలించుకుని కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్థం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రయత్నం, సంతోషం, సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. సర్వే జనాం సుఖినో భవంతు. ఆరోగ్య ప్రాప్తిరస్తు.